కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానం చేసుకొని తర్వాత ప్రార్థనలోకి వెళ్దాం. మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం 5, 6, 7 వచనాలు చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం 5, 6, 7 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. అయితే వారు సూపు దేశమునకు వచ్చినప్పుడు మనము తిరిగి వెళ్ళుదము రమ్ము, గార్ధభవముల కొరకు చింతింపక నా తండ్రి మన కొరకు విచారపడునేమో అని సౌలు తన యొద్దున్న పనివానితో అనగా, వాడిదిగో ఈ పట్టణములో దైవజనుడు ఒకడున్నాడు, అతడు బహుగనుడు, అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును, మనము వెళ్ళవలసిన మార్గమును అతడు మనకు తెలియజేయునేమో, అతని యొద్దకు వెళ్ళుదాము రండిని చెప్పాను. అందుకు సౌలు, మనం వెళ్ళినట్లా ఆ మనిషికి ఏమి తీసుకుని పోదుము, మన సామగ్రిలో నుండి భోజన పదార్థములు సరిపోయినవి, ఆ దైవజన్నికి బహుమానం తీసుకుని పోవుటకు మనకేమీ లేదు అని తన పనివానితో చెప్పి. ఈ వృత్తాంతం మనకు బాగా తెలుసు. సౌలు కీషు కుమారుడు, బెన్యామీయుడు, సౌందర్యవంతుడు, అతని లాంటి సుందరుడు ఇజ్రాయేలు ప్రజల్లోనే ఎవరూ లేరు అన్నట్టుగా దేవుడు తన గురించి వ్రాయించాడు. అయితే తన గార్ధబములు పోయినాయి, కనుక గాడిదలు పోయినాయి కాబట్టి దాన్ని వెతకమని తండ్రి సౌలుని పంపించాడు. దాన్ని వెతకడానికి సౌలు సంచరిస్తూ ఉన్నాడు. 4వ వచనంలో చూస్తే, అతడు పోయి ఎఫ్రాయిం మన్యము తిరిగి షలిషా దేశమున సంచరింపగా అవి కనబడలేదు. తర్వాత వారు షయ్య లీము దేశమును దాటి సంచారము చేసిరు, కానీ అవి కనబడకుండెను. బెన్యామీలు దేశము సంచరించుకుండగా అవి కనబడలేదు. ఎన్నో ప్రాంతాలు తిరిగాడు, ఈ 3 ప్రాంతాలు తిరిగాడు, ఎక్కడ గార్ధబములు కనబడలేదు. అయితే మొత్తానికి సూపు దేశమునకు వచ్చినప్పుడు, ఇక వెళ్ళిపోదాం తండ్రి దగ్గరికి, మన గురించి ఆయన మళ్ళీ వెతుకుతాడేమో, గాడిదలు పోతే పోయినాయి, ఇంటికి వెళ్ళిపోదాం, మన గురించి మన తండ్రి విచారిస్తాడేమోనని తన పనివారితో చెప్పాడు. అప్పుడు పనివాడు అంటాడు, ఈ పట్టణంలో ఒక దైవజనుడు ఉన్నాడు, అతడు చాలా బహుగనుడు, అతడు ఏ మాట చెప్పినో ఆ మాట నెరవేరుతుంది, మనం వెళ్ళవలసిన మార్గాన్ని ఆయన మనకు తెలియజేస్తాడేమో, రండి వెళ్దాం, అడుగుదాం. అడిగితే గాడిదలు ఏ మార్గంలో తప్పిపోయినాయో ఆ మార్గాన్ని ఆయన చూపిస్తే, ఆ మార్గంలో వెళితే తప్పిపోయిన గాడిదలు మనకు కనబడతాయి, తెచ్చుకోవచ్చు అని అంటాడు. సరే మరి వెళ్దాము. ఆ దైవజనుడికి వెళ్ళినప్పుడు ఖాళీ చేతులతో వెళ్ళకూడదు కదా, మన దగ్గర ఉన్న పదార్థాలన్నీ కూడా అయిపోయినవి అని అంటాడు. తర్వాత 8వ వచనంలో, నా యొద్ద 1/4 తులం వెండి కలదు, ఆ దైవజనుడికి దాన్ని ఇద్దామని అంటాడు. ఇది వృత్తాంతం. తప్పిపోయిన గాడిదలు దొరకడానికి సౌలు ఒక దైవజనుడిని కలుసుకుంటాడు. ఆ దైవజనుడు ఎవరో కాదు, సమూయేలు. అంటే సమూయేలుతో సౌలు చేసిన సహవాసము సౌలుకి మేలుకరంగానే ఉంది. ఆ రోజున సమూయేలుని సౌలు కలిసి ఉండకపోతే తప్పిపోయిన తన గార్ధబములు దొరికేవి కాదు. సమూయేలు సౌలు కొరకు వెతుకుతున్నాడు, సౌలు సమూయేలు కొరకు వెతుకుతున్నాడు. ఇద్దరు ఒకరినొకరు వెతుక్కుంటున్నారు. మొత్తానికి ఇద్దరికి మధ్య సహవాసం ఏర్పడింది. తర్వాత 10వ అధ్యాయంలో మీరు చూస్తారు, సౌలు సమూయేలు సహవాసం ద్వారా లాభం పొందింది సమూయేలే. సౌలు లాభం పొందాడు. అంటే ఒక ఇద్దరు సహవాసము ద్వారా ఒకరికి తప్పనిసరిగా లాభము ఉంటుంది.
ఆ ఇద్దరిలో ఒకరు ఎవరంటే సమూయేలు అయి ఉండాలి. సౌలు పెద్ద భక్తుడేమీ కాదు. సౌలు ఏదో ధనవంతుడంతే, తన గాడిదలు వెతుక్కుంటూ వెళ్తున్నాడు. అయితే దేవుడు సౌలుని నడిపిస్తున్నాడు సమూయేలు దగ్గరికి, సమూయేలుని కూడా దేవుడు సౌలు దగ్గరికి నడిపిస్తున్నాడు, ఒకరినొకరు సహవాసం కలిగి ఉండడానికి. అందుకని సౌలు యొక్క సహవాసము సమూయేలుతో సౌలుకు మేలు చేసింది. తప్పిపోయిన తన గార్ధములు దొరికాయి. అంతేకాదు తర్వాత రాజుగా దేవుడు నిన్ను అభిషేకిస్తున్నాడని ఆ గొప్ప దీవెన కూడా సౌలు సమూయేలు దగ్గర నుంచే పొందాడు. అందుకని కొన్నిసార్లు సమూయేలు సహవాసము మనకు అవసరం, సమూయేలుల సహవాసం మనకు అవసరం. మనం సౌలు అనుకుంటే సమూయేలుల సహవాసం ద్వారా మనం పోగొట్టుకున్నవి పొందే అవకాశము ఉంటుంది. అయితే ఇక్కడ సమూయేలు ఎవరు? సేవకుడా? కాదు, దేవుడే. ఎవరిని సమూయేలు కింద మనం చూడొచ్చు? శామ్యూల్, దేవుడే. ఆ రోజున సమూయేలుతో సహవాసం చేయడం ద్వారా సౌలుకు మేలు కలిగింది, తప్పిపోయిన గార్ధములు దొరికాయి. అంతేకాదు సౌలుని సమూయేలు అభిషేకించాడు, రాజుగా నిర్ణయించేశాడు. దేవుడు సౌలు ఎడల కలిగిన ఉద్దేశాలని సమూయేలు సౌలుకి చెప్పాడు. వారిద్దరి సహవాసం సౌలుకి మేలు కలిగింది. సౌలు పోగొట్టుకున్నవి తిరిగి పొందగలిగాడు, ఎందుకంటే సమూయేలు సహవాసం. అయితే అంటాడు కదా, ఆ సమూయేలు ఎవరంటే 6వ వచనంలో, ఇదిగో ఈ పట్టణంలో దైవజనుడు ఒకడున్నాడు, అతడు బహుగనుడు, అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును, మనం వెళ్ళవలసిన మార్గమును అతడు మనకు తెలియజేయనేమో అతని వద్దకు వెళదామని చెప్పాను. సమూయేలు ఎవరంటే ఒక దైవజనుడు, రెండవది బహుగనుడు, మూడవది అతడు ఏ మాట చెప్పినా నెరవేరుతుంది, నాలుగవది అతడు ఇటు వెళ్ళమంటే అటు వెళితే మనకు మేలు కలుగుతుంది. అంటే సమూయేలు ఒక దైవజనుడుగా ఉన్నాడు, ఒక గనుడుగా ఉన్నాడు. అతని నోట్లోంచి ఏ మాట వచ్చినా అది నెరవేరుతుంది. అందుకని ఆయన దగ్గరికి వెళ్దాం, తప్పిపోయి నీ గార్ధములు దొరుకుతాయి. ఆ రోజున సమూయేలు అదే దేవుడే బహుగనుడైన వాడు. దేవునికి మించిన ఘనత ఎవరికి లేదు. ఏ సేవకుడు గనుడైన వాడు కాదు, దేవునికి మించి గనులు ఎవరు లేరు. ఎందుకని సమూయేలు స్థానంలో ప్రభువుని పెట్టుకుంటే, సమూయేలు స్థానంలో దేవుణ్ణి పెట్టుకుంటే దేవుడు మన ప్రధాన యాజకుడు. ఎందుకంటే సమూయేలు యాజకుడు కూడా కదా, సమూయేలు యాజకుడు, సమూయేలు ప్రవక్త, సమూయేలు రాజు కూడా, ఒక రకంగా న్యాయాధిపతి, రాజు కింద పనిచేశాడు. సో సమూయేలుతో సౌలు చేసిన సహవాసము సౌలు పోగొట్టుకున్నవి పొందడానికి సహాయం చేసింది. దేవునితో మనకుండే సహవాసం మనం పోగొట్టుకున్నవి పొందడానికి అది మనకు సహాయం చేస్తుంది. దేవుడే గొప్ప గనుడు. దేవుడు మాట ఇచ్చాడంటే అది నెరవేరుతుంది. ఈ ప్రపంచంలో ఏ మనిషి కూడా తన మాట నెరవేరేది ఎవరు ఉండదు, మాట నెరవేరేది ఎవరు ఉండదు. అతడు ఏ మాట చెప్పినో ఆ మాట నెరవేరును. ఏ మనిషి అయినా మాట చెప్తే నెరవేరేది అటువంటి మనుషుడు భూమి మీద ఎవరైనా ఉన్నారా? లేదు. దేవుడు తప్ప ఎవరు లేరు. మనం వెళ్ళవలసిన మార్గమును అతడు మనకు తెలియజేయను. ఏ మనిషి అయినా, నా బ్రదర్ మీరు ఈ మార్గంలో ఉండండి, సిస్టర్ మీరు ఈ మార్గంలో ఉండండి, మీరు ఫలానా నిర్ణయాలు తీసుకుంటే దేవుడు మీకు సహాయం చేస్తాడని చెప్పి అంత ధైర్యంగా అతడు చెప్పినట్టుగా ఆ మార్గంలో జరిగేది ఒక మనిషి చేయలేడు, దేవుడే చేయగలడు. దేవుడే మన మార్గాలు చూపించగలడు, దేవుడే ఆయన చెప్పింది నెరవేర్చగలడు. అందుకని ఆ రోజున సమూయేలుతో సహవాసము సౌలుకి మేలు చేసింది, సౌలు పోగొట్టుకున్నది దొరికింది. అలాగే మనము దేవునితో సహవాసం, మన వ్యక్తిగత ప్రార్థనలో దేవునితో సహవాసం. దేవుడు చెప్పాడంటే నెరవేరుస్తాడు, దేవుడు చూపించాడంటే ఆ కార్యము సఫలమవుతుంది. దేవుడు చెప్తే నెరవేరుస్తాడు, దేవుడు చూపిస్తే కార్యము నెరవేరుతుంది. అందుకని ఆ రోజున దాసుడు చెప్పినట్టుగా ఆ దైవజనుడి దగ్గరికి వెళ్దాం. అతను మహాగణుడు. ఈరోజు మనం కూడా తెలుసుకోవాలి, వెళ్దాం ప్రభు దగ్గరికి వెళ్దాం. ఆయన మాత్రమే మహాగణుడు,
ఆయన దగ్గరికి వెళ్తే ఆయన చెప్పింది జరుగుతుంది. ఆయన చూపించే మార్గంలో మనం ప్రయాణం చేస్తే అది ఎప్పుడూ తప్పుడు మార్గంలో నడిపించదు. అందుకని సమూయేలుతో స్నేహం సౌలుకు మేలు కలిగించింది. సౌలు పోగొట్టుకున్నవి పొందగలిగాడు. ఒక రకంగా సమూయేలు కూడా సౌలు గురించి వెతుకుతూ ఉన్నాడు. ఆ 10వ అధ్యాయంలో మీరు చూడవచ్చు. తర్వాత ఆ 9వ అధ్యాయంలోనే 15వ వచనంలో చూస్తే, సౌలు అచ్చటికి రేపు వచ్చునని యెహోవా సమూయేలుకి తెలియజేసిన. సమూయేలు సౌలు కొరకు వేచి చూస్తున్నాడు. దేవుడు మన గురించి వేచి చూస్తున్నాడు. ఎప్పుడొస్తాడు నా బిడ్డ ప్రార్థన కొరకు, నా సన్నిధికి ఎప్పుడొస్తాడని దేవుడు వేచి చూస్తున్నాడు. గాడ్ అవేట్స్ ఆల్వేస్ టు కమ్ టు హిమ్. మనం ఎప్పుడు దేవుని సన్నిధికి రావాలని దేవుడు కోరుకుంటాడు. ఆ రోజున సమూయేలు సౌలు గురించి వేచి చూస్తున్నాడు. ఈ రోజున దేవుడు మన గురించి వేచి చూసేవాడు. ఆయన సన్నిధికి రావాలని, మనవి చేసుకోవాలని, విన్నపించుకోవాలని, మనం ఏవైతే పోగొట్టుకున్నామో సౌలులాగా ఆయన దగ్గరకు వస్తే తిరిగి ఇవ్వాలని సమూయేలు ఆ రోజున సౌలు గురించి వేచి చూస్తున్నట్టుగా దేవుడు ఈరోజు మన గురించి వేచి చూస్తున్నాడు. అయితే ఆ రోజు సౌలు సమూయేలు దగ్గరికి వెళ్ళాడు, పోగొట్టుకున్నవి పొందాడు, చాలా ఎక్కువ పొందాడు, రాజు అయిపోయాడు. మనం కూడా ప్రభు దగ్గరికి వెళ్తే మనం ఏవైతే పోగొట్టుకుంటున్నామో జీవితంలో దేవుడు ఇస్తాడు. అంతేకాదు, ఇంకా అధికంగా సౌలును అభిషేకించాడు. ఇజ్రాయెల్ దేశం మీదకి రాజుగా దేవుడు నియమించమన్నాడని రాజుగా నియమించాడు. అందుకని సమూయేలుతో సహవాసము ఇది చాలా ముఖ్యమైనది. దేవునితో మన సహవాసము చాలా ముఖ్యమైనది. మనం పోగొట్టుకున్నవి మనము పొందుతాం. బైబిల్ గ్రంథంలో ఇటువంటి వాళ్ళు చాలా ఉన్నారు. అబ్రహాముతో లోతు సహవాసం లోతుకి ఏమిచ్చింది? మేలు చేసింది. అబ్రహాము ఐశ్వర్యవంతుడయ్యాడు. అబ్రహామును బట్టి లోతు కూడా ఐశ్వర్యవంతుడయ్యాడు. అయితే తర్వాత వాళ్ళు విడిపోయారు. ఎందుకంటే అబ్రహాము వాగ్దాన పుత్రుడు. అబ్రహాంతో దేవుడు వాగ్దానం చేశాడు, లోతుతో దేవుడు వాగ్దానం చేయలేదు. మన ఇంట్లో శాండిల్వుడ్ ఉందనుకోండి. శాండిల్వుడ్ అంటే తెలుసు కదా, ఏమంటాం శాండిల్వుడ్ని తెలుగులో? గంధపు చెక్క, తెలుగులో మర్చిపోయాం. గంధపు చెక్క బట్టలలో పెట్టుకుంటే ఏమవుతుంది? బట్టలన్నీ వాసన వస్తాయి. అలాగే అబ్రహాముతో సహవాసము లోతుకి ఏమొచ్చింది? ఆశీర్వాదం. అసలు దేవుడు వాస్తవంగా అబ్రహాంతో నిబంధన చేసుకున్నాడు, లోతుతో చేయలేదు. అసలు లోతుని తీసుకుని వెళ్ళకూడదు, కానీ వస్తానాడేమో మేనలుడు తీసుకుని వెళ్ళాడు. తద్వారా అబ్రహామును బట్టి లోతు దీవించబడ్డాడు. అబ్రహాంతో సహవాసాన్ని బట్టి లోతు దీవించబడ్డాడు. ఇలా మనం చూడొచ్చు. నాతానుతో గాతు ప్రవక్తలు, వీరితో సహవాసము దావీదు కలిగిన వాడు. దావీదు దీవించబడ్డాడు. ఎప్పటికప్పుడు ఈ ప్రవక్తలు దావీదుని హెచ్చరిక చేసేవాళ్ళు. అందుకని దావీదు మేలు పొందాడు, రాజ్యం స్థిరపరచబడింది. తప్పులు చేసినా పునరుద్ధరించబడ్డాడు. కానీ సొలొమోనుకి అటువంటి సహవాసము లేదు. సొలొమోనుకి దావీదులాగా ప్రవక్తలు ఎవరు లేరు, సలహాలు ఇచ్చేవాళ్ళు. సొలొమోను అసలు ఏ ప్రవక్తతో సహవాసం చేశాడో మనకు తెలియదు. సొలొమోనుకి ఏ ప్రవక్తలు వచ్చి సలహాలు ఇచ్చారో మనకు తెలియదు. సొలొమోను జ్ఞానవంతుడు కదా, వీడికి చెప్తే వింటాడని అనుకున్నారేమో ప్రవక్తలు. అందుకని ఎవరో ధైర్యం చేసి సొలొమోను దగ్గరికి వెళ్ళలేదు, తప్పుల్లోనే ఉండిపోయాడు. చాలా దేశం రెండుగా చీలిపోవడానికి సొలొమోను కారణమయ్యాడు. ఎందుకంటే సొలొమోనుకి భక్తుల సహవాసము లేదు, ప్రవక్తల సహవాసం లేదు. తన తండ్రి దావీదుకుంది. అబ్రహాముకి లోతు ఉన్నాడు. ఈ విధంగా చూసుకుంటే ఏలియాకి ఎలీషా ఉన్నాడు. ఏలియాతో ఎలీషా సహవాసం చేశాడు. బహుశా ఎలీషాతో
గెహాజీ కూడా సహవాసం చేశాడు, కానీ పొరపాటు చేశాడు. లేకపోతే గెహాజీ ఇంకో 2 అంతలో 4 అంతలో ఆశీర్వాదం పొందేవాడు, అభిషేకం పొందేవాడేమో. అందుకని బైబిల్లో ఎక్కడ చూసినా ఒకరిని బట్టి ఇంకొకళ్ళు దేవుడు దీవించాడు. అయితే క్రొత్త నిబంధన గ్రంథంలో మనం చూస్తే మన సహవాసము తండ్రి అయిన దేవునితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతోనూ. మన సహవాసం కొంతమంది సేవకులతో అవ్వచ్చు, కొన్నిసార్లు కొంతమంది సేవకులతో సహవాసం చేయొచ్చు, కొంత స్పిరిచువల్ బ్లెస్సింగ్ ఉండొచ్చు, ఆత్మీయంగా కొన్ని మేలులు పొందొచ్చు. కానీ మన సహవాసం ప్రాథమికంగా ఎవరితో ఉండాలంటే దేవునితోనే ఉండాలి. ఏ భక్తుడు ఆయన చెప్పిన మాట నెరవేరదు, ఏ భక్తుడు చూపించిన మార్గాల్లో మనం నడిస్తే దాంట్లో మేలు ఉండకపోవచ్చు. కానీ దేవుడు చెప్పింది నెరవేరుతుంది, దేవుడు చూపించే మార్గాల్లో కార్యాలు జరుగుతాయి. భక్తులైనా సరే దేవుణ్ణి బట్టి వాళ్ళు చెప్తారు. ఏదైనా సరే క్రొత్త నిబంధన గ్రంథంలో మధ్యవర్తులు లేరు. పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తలు ఉన్నారు, సమూయేలులాగా, యాజకులు ఉన్నారు, రాజులు ఉన్నారు. క్రొత్త నిబంధనలో డైరెక్ట్ యాక్సెస్ అంటాం, ప్రత్యక్షంగా దేవునితోనే మనం సహవాసం కలిగి ఉంటాం. అందుకని ఆ రోజున సమూయేలుతో సహవాసం ద్వారా సౌలు మేలు పొందాడు, పోగొట్టుకున్నవి సంపాదించాడు. అలాగే మన దేవునితో వ్యక్తిగతమైన సహవాసము, మనం ఏవైతే పోగొట్టుకుంటున్నామో, బహుశా భౌతికమైనది కాకపోవచ్చు, మనం ఏదో డబ్బులు పోగొట్టుకోపోవచ్చు, ఏదో ఆరోగ్యం పోగొట్టుకోవచ్చు, కానీ ఆత్మీయ కోణంలో ఆత్మీయంగా ఏమైనా మనం పోగొట్టుకుంటే దేవునితో మనం చేసే సహవాసము తిరిగి వాటిని పొందుకునే అవకాశం ఉంటుంది. గాడిదలే తిరిగి దొరికాయి సమూయేలుతో సహవాసం. దేవునితో మనకుండే ఆ నిరాటంకమైన సహవాసము పోగొట్టుకున్న వాటినిన్నిటినూ తిరిగి పొందడానికి, పునరుద్ధరించబడ్డానికి దేవునితో సహవాసం చాలా ప్రాముఖ్యంగా ఉంటుంది. అయితే బాధాకరం ఏమిటంటే చాలా వరకు మనకు దేవునితో సహవాసం కన్నా మనుషులతో సహవాసం ఎక్కువగా ఉంటుంది. ఈ రోజుల్లో క్రైస్తవ్యంలో సేవకులు నమ్ముతారు, ఏదో ప్రార్థనా పరులు నమ్ముతారు, ఆయన ప్రార్థన చేస్తే చాలా గొప్ప కార్యాలు చేస్తారని. ప్రార్థన చేసే కార్యాలు చేసేది సేవకుడు కాదు, ప్రార్థన చేసే కార్యాలు చేసేది దేవుడే. ఏ సేవకుడు ఏ కార్యాలు చేయలేడు, ఏ సేవకుడిలో శక్తి ఏమీ లేదు, ఏ సేవకుడు ఏమీ చేయలేడు. ప్రార్థన చేయొచ్చు, కానీ కార్యాలు చేయవలసింది ఎవరు? దేవుడు. ఏ సేవకుడు చేయలేడు. మనకి ఏదో అప్పులు ఉన్నాయనుకోండి, సేవకుడైన జోబులోంచి ₹1,00,000 ఇస్తాడు, ఉంచుకో అని, పైసా ఇవ్వడు. సహాయం చేయగలిగితే దేవుడే చేయాలి. మనకు అనారోగ్యం వచ్చిందనుకోండి, సేవకుడు తెలియదు ప్రార్థన చేసుకుంటే స్వస్థ వస్తుందా? స్వస్థత ఇవ్వాల్సింది దేవుడే. అందుకని సేవకులు గౌరవిస్తాము, కానీ సేవకుల మీద ఆధారపడకూడదు. చాలా సందర్భాలు ఈ మాట చెప్పాము. ఉదయం కూడా శ్రేల కొడుకులో మాటని ఒకటి జ్ఞాపకం చేసుకున్నాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో, సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూస్తే 5వ వచనము 6వ వచనంలో ఉంటుంది. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనుక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మికుంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. దెన్ హీ మేక్స్ యువర్ పాత్స్ క్లియర్. ఎప్పుడంటే స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదండి, నేను తెలివైన వాడిని అనుకోకూడదు. నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మికుంచు. ఎవరి మీద నమ్మికుంచాలి? యెహోవా యందు. ఏ భక్తుని మీద నమ్మికుంచాలి? ఏ సంఘం మీద నమ్మికుంచాలి? ఏ స్థలం మీద నమ్మికుంచాలి? ఉదయం ఒక ఉదాహరణ చెప్పడం జరిగింది. హన్నా షిలోహుకు వెళ్ళింది. షిలోహుకు వెళ్ళి అంటే యెరూషలేముకు వెళ్ళి దేవునికి ప్రార్థన చేసింది. అంతేగాని షిలోహులో ఉన్న ఏలియా దగ్గరికి వెళ్ళి బ్లెస్సింగ్ కోరుకుందా? ఏలియా ఏం చేస్తాడు? ఆవిడ వెళ్ళి ప్రార్థన చేస్తుంది, ఇక్కడ నుంచి ఏలియా చూస్తున్నాడు. అంటే అన్న దేవుని దగ్గరికి వెళ్ళింది, ఏలియా దగ్గరికి వెళ్ళలేదు. మనం ఏలియా దగ్గరికి వెళ్తున్నాం, ఏలియా కాదు ఏలీ దగ్గరికి వెళ్తున్నాం. అన్న ఏలీ దగ్గరికి వెళ్ళలేదు, దేవుని దగ్గరికి వెళ్ళింది. కానీ ఈరోజు అందరూ ఎక్కడికి వెళ్తున్నారు? ఏలీల దగ్గరికి వెళ్తున్నారు. ఏలీ ఏం చేస్తాడు? మోహం. ఏలీ ఏమీ చేయలేడు. అన్న గర్భాన్ని తెరిచాడు దేవుడు, ఏలీ కాదు, దేవుడు తెరిచాడు. ఏలీ అబ్జర్వ్ చేస్తున్నాడు, ఆవిడేదో త్రాగినట్టుగా ఉందని అంటున్నాడు. అందుకని ఏలీల మీద ఆధారపడద్దు. చాలా సందర్భాల్లో చెప్తున్నాను, డోంట్ డిపెండ్ అపాన్ ఎనీబడి. వి రెస్పెక్ట్ పీపుల్ బట్ డోంట్ డిపెండ్ ఆన్ పీపుల్. ఏ సేవకుడి మీద ఆధారపడద్దు. ఏ సేవకుడు దేవుడు కన్నా గొప్పవాడు కాదు, ఇంక్లూడింగ్ మీ.
నాతో సహా నేను కూడా ఆయన మీద ఆధారపడాలి. ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేసుకుంటాం, కానీ అసలు కార్యం చేసేది ఎవరు? ఆయన. మరి ఆయన మీద ఆధారపడవచ్చు కదా. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనుక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయనకు అధికారమునకు ఒప్పుకొను. యెహోవా యందు నమ్మిక ఉంచుము. నమ్మిక యెహోవా మీద, మనుషుల మీద కాదు, సేవకుల మీద కాదు. అన్న దేవుని మీద నమ్మిక ఉంచింది, ఏలీ మీద కాదు. దేవుడు దీవించాడు. అందుకని ఆ రోజున సౌలు సమూయేలుని వెళ్ళాడు, కనుక్కున్నాడు. అయితే సమూయేలు దగ్గరికి వెళ్ళినప్పుడు చిన్న బహుమానము తీసుకెళ్ళాడు తన దగ్గర ఉండడానికి. అంటే సౌలుకున్న ఆశ ఏమిటంటే, అంత గొప్ప ప్రవక్త దగ్గరికి వెళ్తున్నప్పుడు ఖాళీ చేతులతో వెళ్ళకూడదు, ఏదో ఒకటి మనం తీసుకుని వెళ్ళాలి కదా అని ఆలోచన ఉంది. కానీ తీసుకుని వెళ్ళడానికి ఏమీ లేదు. దాసుడు అంటాడు, మీ దగ్గర ఏమీ లేదేమో బ్రదర్, నా దగ్గర చిన్న వెండి ఉంది, వస్తువు ఉంది, వెండిది ఉంది, అది ఇద్దాంలేండి. అందుకే సమూయేలు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి ఇవ్వాలని ఆలోచన సౌలుకు ఉంది. ఎందుకంటే ఆయన దైవజనుడు, ఘనుడు, ఆయన చెప్తే జరుగుతుంది, ఆయన చూపిస్తే కరెక్ట్ జరుగుతుంది. అదే దేవుని దగ్గరికి మనం ఎప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. అలాగంటే డబ్బులు ఇవ్వమని కాదు. కానీ క్రొత్త నిబంధన గ్రంథంలో దేవుడు మన నుంచి ధనాన్ని ఏమీ ఆశించటం లేదు. మన హృదయాన్ని కోరుకుంటున్నాడు, మన నిజాయితీని కోరుకుంటున్నాడు, మన యథార్థతను కోరుకుంటున్నాడు. ఆ పరిసయుడు సుంకరి ప్రార్థనలో దేవుడు సుంకరి ప్రార్థన విన్నాడు. పరిసయుని ప్రార్థన దేవుడు వినలేదు. పరిసయుడు ఎవరంటే స్వనీతిపరుడు, పరిసయుడు ఎవరంటే వేషధారి, సుంకరు ఎవరంటే నేనే ఉందలేండి, చిన్న భక్తుడిని, పాపిని అని అనుకునేవాడు. వాడి ప్రార్థనే వింటాడు దేవుడు. మేము ఫలానా ఫెలోషిప్, నీ ప్రార్థన దేవుడు ఉందో నోరు మూసుకురుకు. నీ ఫెలోషిప్ పేరు చెప్పుకొని, ఫెలోషిప్లో పెద్దల పేరు చెప్పుకొని, చర్చిల పేర్లు చెప్పుకొని, చర్చిలు స్థాపించిన నాయకుల పేర్లు చెప్పుకుంటే ఏమీ జరగదు. సుంకరిలాగా నేను పాపిని, గుండెలు బాదుకుంటేనే కార్యాలు జరుగుతాయి. పరిసయులుగా ఉండొద్దు, మనం సుంకరిగానే ఉందాం. సుంకరికి పరిసయుడుకున్న తేడా ఏంటంటే, పరిసయుడు స్వనీతి, సెల్ఫ్ రైచియస్నెస్. పరిసయుడు వేషధారి, హిపోక్రట్. మేము చాలా భక్తులమే, కానీ అవతల అనుకుంటున్నాడు నాకు భక్తే లేదు, నేను పాపిని అన్నాడు. నీతిమంతుడిగా తీర్చబడ్డా. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు సుంకర్లం అవ్వాలి. పరిసయులాగా భక్తిని ప్రదర్శించొద్దు. ఆయనకి మన సంగతి అంతా తెలుసు. ఆయన దగ్గర ప్రదర్శించడానికి మన దగ్గర ఏమీ లేదు. అందుకని దేవుడు మన నుంచి ఏం ఆశిస్తాడంటే యథార్థత. దేవుడు మన దగ్గర ఏం ఆశిస్తాడు? యథార్థత. ఉన్న పాటుని వెళ్ళాలి. ప్రభా, చాలా అబద్ధాలు ఆడేవాడిని, చాలా మోసాలు చేసేవాడిని, ఏదో చర్చికి వెళ్తున్నాను, కానీ నాలో ఇంకా నీకు నచ్చనివి చాలా ఉన్నాయి. ఏంటో ఈ బలహీనతల నుంచి బయటపడలేకపోతున్నా, నన్ను క్షమించు, నాకు సహాయం చేయి, నేను చాలా పోగొట్టుకున్నాను. దేవుడు వింటాడు. అంతేగాని పరిసయుల్లోకి వెళ్ళి నేను దశమభాగం ఇస్తున్నాను, వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటాను, గెట్ అవుట్ అంటాడంటే. గెట్ అవుట్, నువ్వు నాకు అవసరం లేదంటాడు. దేవుడికి పరిసయులతో సంబంధం లేదు, దేవునికి సుంకరులతోనే సంబంధం. దేవుని దగ్గర మన భక్తిని ప్రదర్శించకూడదు. దేవుని దగ్గర మన బలహీనతలే చెప్పుకోవాలి. తగ్గింపు, దేవుని దగ్గర యథార్థత, ఇది చాలా ముఖ్యమైనది. అందుకని సౌలు సమూయేలు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదో బహుమానం తీసుకువెళ్తున్నాడు. అలాగే దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏం తీసుకెళ్ళగలము? యథార్థంగా వెళ్ళాలి, యథార్థంగా వెళ్ళాలి. పాపిని ప్రభువా, నాకు తెలిసిన పాపాలు ఉన్నాయి, నాకు తెలియకుండా అంతరంగంలో జరుగుతున్న పాపాలు చాలా ఉన్నాయి. అవునా కదా? మనకు తెలియకుండా అంతరంగంలో చాలా పాపాలు ఉంటుంది, చాలా ఉంటుంది. ఎందుకంటే మన ఆలోచనలు చాలా వస్తూ ఉంటాయి. మన ఆలోచనలో పరిశుద్ధంగా ఉండడం అంత సులువేమీ కాదు, కాదు. అయితే ఈ ఆలోచనలు మనం స్వాధీనంలో ఉంచుకోగలమా? అది అంత సులువేమీ కాదు. ఎప్పటికప్పుడు దేవుని మీద ఆధారపడాలి. అందుకని దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడల్లా సుంకరిలాగా వెళ్ళి
నేను పాపిని, నన్ను క్షమించు, నేను కొన్ని పోగొట్టుకున్నాను. ఆయన ఏదో గార్ధభంలో పోగొట్టుకున్నాడు, నేను మనశ్శాంతిని పోగొట్టుకున్నాను, కొంచెం ఆర్థికంగా సమృద్ధిని పోగొట్టుకున్నాను, కొంచెం ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాను, ఇక కొన్ని సమస్యలు నేను పోగొట్టుకున్నాను అని యథార్థమైన హృదయంతో దేవుని దగ్గరికి వెళ్తే పోగొట్టుకున్నవి ఎక్కడ దొరుకుతాయో చెప్తాడు, తిరిగి పొందే కృపని ఇస్తాడు. అది సమూయేలు ద్వారా మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, సమూయేలుతో సహవాసము సౌలు పోగొట్టుకున్నవి తిరిగి పొందడానికి సహాయం చేసింది. అలాగే ప్రభుతో సహవాసము మనం పోగొట్టుకున్నవి పొందడానికి సహాయం చేస్తుంది. అయితే ప్రభు దగ్గరికి వెళ్ళే ప్రతిసారి మనం యథార్థంగా వెళ్దాం, నిజాయితీగా వెళ్దాం, ఒక సుంకరిలాగే వెళ్దాం, పరిచయలాగా ఎప్పుడు వద్దు. సమూయేలు ద్వారా సౌలు దీవించబడ్డాడు, కానీ సౌలు ద్వారా సమూయేలుకి ఏమీ రాలేదు. చివరికి సమూయేలుకు దుఃఖమే మిగిలింది. ఇటువంటి వాడిన నేను అభిషేకం చేశాను. కొన్నిసార్లు సమూయేలు ద్వారా మేలు పొందిన సౌలు సమూయేలుకే దుఃఖానికి కారణమయ్యాడు. దేవుని ద్వారా మేలు పొందిన మనము కొన్నిసార్లు దేవునికే దుఃఖానికి కారణమవ్వచ్చు కదా. తిరుగుబాటు చేశాడు, సంపూర్ణ విధేయత చూపించలేదు. 15వ అధ్యాయంలో యాజకుడు చేయవలసిన పని తను చేశాడు కంగారులో. విజయ స్తూపాన్ని పెట్టుకున్నాడు, చాలా పొరపాట్లు చేశాడు సౌలు. ఏ సమూయేలు ద్వారా సౌలు దీవించబడ్డాడో తర్వాత కాలంలో ఆ సమూయేలుకే సౌలు దుఃఖానికి కారణమయ్యాడు. కానీ మనం అలాగా అవ్వకూడదు. మన సమూయేలు మన దేవుడే, ఆయన ద్వారానే మనం దీవించబడుతున్నాం, భవిష్యత్తులో కూడా దీవించబడతాం. ఆయన ద్వారానే మనం పోగొట్టుకునేవి పొందుతున్నాము, భవిష్యత్తులో కూడా పొందుకుంటాం. కానీ ఏ పరిస్థితుల్లో కూడా మన ద్వారా దేవునికి దుఃఖము రాకూడదు. కానీ సౌలు కారణమయ్యాడు. రాజుగా ఉన్నాడు కానీ అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు. బహుశా మనకు అన్నీ ఉండొచ్చు, దేవుడిచ్చినవి ఎప్పుడు వెనక్కి తీసుకోడు తెలుసా. దేవుడిచ్చిన ఉద్యోగాన్ని దేవుడు వెనక్కి తీసుకోడు, దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని దేవుడు వెనక్కి తీసుకోడు, దేవుడు పునరుద్ధరించిన ఆస్తిని దేవుడు తీసుకోడు. కానీ ఆయన సన్నిధిని తీసేస్తాడు. అవన్నీ అనుభవించు, కానీ నేను నీతో ఉండలేను. ఆయన లేకుండా ఇవన్నీ ఏం చేసుకుంటాం. నిర్గమకాండం 33వ అధ్యాయంలో అంటాడు దేవుడు మోషేతో, నేను మీతో రాను, యు ఆర్ ద స్టిక్ నెక్డ్ ఫెలోస్. అంటే ఏమంటాడు, వీరు చాలా మూర్ఖులు, కఠినమైన వాళ్ళు, బుర్ర తిరుగుడు ఎక్కువ ఉండేవాళ్ళు అని అన్నాడేమో దేవుడు. నేను మీతో రాను, అయితే ఒక దూతను పంపిస్తాను మీకు ముందు, అతడు మిమ్మల్ని కనానికి నడిపిస్తాడు. నేను మీతో రాను, ఎందుకంటే మీరు ఆ దూడని చేసుకున్నారు, నాకు బదులుగా బంగారపు దూడని చేసుకున్నారు. అయితే ఒకటి నేను వాగ్దానం చేశాను కదా, కనానికి మిమ్మల్ని నడిపిస్తాను కదా, నడిపిస్తాను, పొండి, పాలు తేనెలు ప్రవహించే దేశం కదా, పొండి, అక్కడ అన్నీ అనుభవించండి, కానీ నేను ఉండను. అప్పుడు మోషే అంటాడు, నువ్వు లేకుండా మేము వెళ్ళము అంటాడు. దాని అర్థం ఏంటో చెప్పమంటారా, నువ్వు లేకుండా ఈ ఉద్యోగం ఎందుకు, నువ్వు లేకుండా ఈ వ్యాపారం ఎందుకు, నువ్వు లేకుండా ఈ ఇల్లు ఎందుకు, నువ్వు లేకుండా ఈ ఆరోగ్యం ఎందుకు, వద్దు, నువ్వు ముఖ్యం, ఇది కాదు. మోషే అంటాడు, సర్లే వస్తానులే అని దేవుడు కనానికి నడిపిస్తాడు. అది సౌలు ఏ సమూయేలు చేత అంతా దీవించబడ్డాడు, ఆ సమూయేలుకే తర్వాత కాలంలో దుఃఖానికి కారణమాడు. మనం అవ్వకూడదు. అందుకని సమూయేలుతో సహవాసము సౌలుకు మేలు కలిగింది, పోయిన వాటిని పునరుద్ధరించబడ్డాడు. మనం కూడా దేవునితో సహవాసం చేద్దాం, సుంకరిలాగా ఉందాం, దేవునికి ఇచ్చే బహుమానం అది. యథార్థంగా ఉందాం, నమ్మకంగా నిజాయితీగా ఉందాం. దేవుని ముందు దేవుడు పునరుద్ధరిస్తాడు, పోగొట్టుకునే దేవుడు ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం.